మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధుడైన పౌలు రాసిన చక్కటి ఒక మాటని మనం ధ్యానించుకుందాం. కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చూడండి, ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు సంఘములో ఉన్న వారికి ఈ మాటలు వ్రాస్తున్నాడు. దూరస్తులకు, లోకస్తులకు కాదు. ప్రభుని ఎరిగి రక్షించబడి సంఘంలో చేర్చబడి ఆధ్యాత్మికమైన విలువలు ఏంటో తెలిసిన వ్యక్తులకు వ్రాస్తున్న పత్రిక ఈ పత్రిక. ఈ మాటలు కూడాను ఇందులో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలట. మనం అనేక విషయాల కొరకు ప్రయాసపడుతుంటాం. ధనము, బలము, ఇంకా ఆధిక్యతలు, ఆధిపత్యాలు, ఇలాంటి వాటి కొరకు ప్రయాసపడుతుంటాం. కానీ ఆ రీతిగానే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలట. అది కొంచెం ప్రయాసగానే ఉన్నప్పటికీ గొప్ప ఆశీర్వాదం అందులో దాచబడి ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఏదో నామకావాస్తిగా నేను ప్రేమ కలిగిన వాడిని అని ప్రచారం చేసుకోవడం, నేను ప్రేమ కలిగిన వాడిని అని చాటి చెప్పుకోవడం కాకుండా క్రియారూపకమై
దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించగలిగిన విశ్వాస సంబంధమైన వ్యక్తులమై ఉండాలని ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి అనంటే దేనిని ప్రేమించే ప్రేమను మనం కలిగి ఉండాలి అనేది కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే ప్రేమ కలిగి ఉండమన్నాడని లోకాన్ని ప్రేమించకూడదు కదా, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు కదా. అలాగైతే మనం కలిగి ఉండవలసినది దేని మీద, వేటిని ప్రేమించాలి అనేది ఒక 2-3 విషయాలు మనం ధ్యానిద్దాము. మొదటిగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వాక్యాన్ని గమనించినప్పుడు అందులో వ్రాయబడిన మాట, అందుకాయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననున్నదియే. పిల్లలు చూడండి, ఇక్కడ ప్రభువుని ప్రేమించ వ్యక్తులమై ఉండాలంట. ఈ రోజున ప్రభువుని ప్రేమిస్తున్నామని అందరం అనుకుంటున్నాం, కానీ ఎలా ప్రేమిస్తున్నాము? తాత్కాలికంగా, ఆపదలను బట్టి, అవసరతలను బట్టి, అక్కరలను బట్టి, ప్రతిఫల అపేక్షను కలిగిన వారమై ఏదో తాత్కాలికంగా ప్రేమిస్తున్న ప్రేమలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. కానీ ప్రభువుని మనం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనం ప్రేమించాలంట. అంటే అంత పరిపూర్ణమైన ప్రేమను ప్రభు ఎడల మనం చూపించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు, మనలో ఏముందని, ఏమి ఆశించి మనల్ని దగ్గర చేర్చుకున్నాడు, ఏమి మన వలన ఆయనకి కలుగుతుందని ఆయన ప్రేమను మన ఎడల ప్రత్యక్షపరిచాడు అని అంటే దానికి సమాధానమే లేదు. ఎందుకంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనం ఉన్నత స్థితిలో ఉన్నామని, ఉన్నత ఆధిక్యత కలిగిన వారమని కాదు, చూచి మనల్ని ప్రేమించడంలో ఏది కూడా మనకు అంత యోగ్యత కలిగినది లేదు. అయినప్పటికీ మరి ఎందుకు ప్రేమించాడు ఆయన? సరే, ఎలా ప్రేమించాడు? ఆయన ప్రేమకు కొలతలు లేవండి. ఎత్తు, వెడల్పు, పొడవు, కొలవలేని, కొలతలేని గాఢమైన ప్రేమను ఆయన మన ఎడల చూపించాడు. మరి ఇంత గాఢమైన ప్రేమను మనకు చూపించిన దేవునిని మనం ఎలా ప్రేమిస్తున్నాము? మీరు ఆలోచిస్తున్నారని చెప్పే మాట. తాత్కాలికంగా అవసరతలను బట్టి ఏదో ఆయన దగ్గరికి వెళితే ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడన్న ఆకాంక్షతో మనం ప్రేమిస్తున్నామే కానీ పరిపూర్ణమైన, హృదయపూర్వకమైన, పూర్ణ ఆత్మతో కూడిన ప్రేమని, అంత పరిపూర్ణమైన ప్రేమను ఆయనకు అందించగలుగుతున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా వినండి. మనం ప్రభువుని ప్రేమిస్తే ఇక దేనిని కూడా మనం ప్రేమించలేము. మనం ప్రభువుని ప్రేమిస్తే లోకములో ఉన్న వాటిని ఏట్లను కూడా మనం, ఆ దేవుని స్థానాన్ని మనం దేనికి, ఎవరికి కూడా ఇవ్వలేమండి. మరి ఈ రోజున ఆ గాఢమైన ప్రేమను దేవునికి అప్పగిస్తే ఆ తర్వాత కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? ప్రియమైన వార్లారా, లేఖనాల్లో మనం చదువుతాం, ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయని, ఆయనను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడని, ఆయన ప్రేమ వలన పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడుతుందని, ఇలా ఎన్నో ఆశీర్వాదాలు మనకు చేరువవుతాయండి. ఈ రోజున ఆశీర్వాదాలు కోరుతున్నామే కానీ ఆయనను ప్రేమిస్తున్నామా? దీవెనలు కోరుకొని ప్రార్థిస్తామే కానీ గాఢమైన ప్రేమను ఆయనకు అందించగలుగుతున్నామా? లేదు. ఇక్కడ మనం నేర్చుకునవలసింది, మొదట మనం ప్రభువుని ప్రేమించాలి. ఒకవేళ ఆ ప్రేమలో సన్నగిల్లిపోయి ఉంటే, ఎఫెసు సంఘానికి ఆయన చెప్పిన మాట ఏంటి? నీ ప్రేమలో నీవు బలహీనమైపోయావు, నీ ప్రేమ చల్లారిపోయింది, నీ ప్రేమ బలహీనమై నాకు దూరమైపోయింది. అంటే ఆయనను ప్రేమించవలసిన ఆ ప్రేమ ఎవరో పొందుకున్నారు, ఆ స్థానాన్ని ఎవరికో ఇచ్చేశారు. అందుకే ఎఫెసు సంఘాన్ని ఆయన హెచ్చరించినట్లు లేఖనాల్లో మనం చదువుతామండి. నా ప్రియమైన సహోదరులారా, ఆ దేవునిని ప్రేమించి ఆ ప్రేమ మాధుర్యమై ఉండాలి, శక్తి కలిగినదై ఉండాలి, పూర్ణమై ఉండాలి అనేది ఈ వాక్యంలో మనం గుర్తిస్తాం. మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 22వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వాక్యాన్ని కూడా నేను చదువుతున్నానండి. చూడండి,
నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. చూడండి, వాక్యంలో రెండవ అనుభవం ఏంటంటే మన వలె మనము మన పొరుగు వారిని ప్రేమించాలంట. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటాము? మన మీద మనకు తగని జాలి, కాస్త ముఖం వాడిపోయిందనుకోండి, మన మీద మనమే జాలి పడిపోతాం. ఏదైనా హాని కలుగుతుందనుకోండి, మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. తన శరీరాన్ని తామును హింసించుకునే వాళ్ళని ఎవరిని మనం చూడమండి. మరి మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలంట. మన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ, ఆయన మనకు చూపించిన మాదిరి, ఆయన మన ముందు నడిచిన నడక, నడవడి, జాడలు అలాంటివే. ఈ రోజున ఆ ప్రేమను పంచగలిగిన విశాలమైన హృదయం మనకు ఉండాలండి. ఏదో మనల్ని మనం ప్రేమించుకోవడం మాత్రమే కాదు, మన ఎదుట వాని సంతోషాన్ని మనం చూడగలగాలి. మన ఎదుట ఉన్న వ్యక్తుల యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. మన ఎదుట ఉన్న వ్యక్తులు ఉన్నతంగా హెచ్చించబడాలని, గణపరచబడాలని, ఉన్నత స్థానానికి రావాలని మనం ఆశించాలి. ఎందుకంటే ఇవన్నీ మనం కోరుకుంటామండి. మనం దినదినాభివృద్ధి పొందాలని, ఉన్నత స్థానానికి వెళ్ళాలని, అందరికీ మనం ఆశీర్వాదకరంగా కనబడాలని మనం ఆశిస్తాం కదా. అదే ధోరణి ఎదుటి వాని విషయంలో ఎందుకు ఆలోచించము, ఆశించము? ప్రేమ కలిగి ఉండమని వాక్యం చెబుతుంది. మరి ప్రేమ కలిగి ఉంటే ఎదుటి వారిని ఆ రీతిగా మనం ఎందుకు ప్రేమించి హక్కును చేర్చుకోలేకపోతున్నాము అనేది మనం ఆలోచించాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఈర్ష్య, ద్వేషాలు, పగ, కార్పణ్యం, ఒకరి మనసుని ఒకరు గుర్తించలేకపోవడం, ఇలాగా ఆ ప్రేమలో ఉన్న ఆశీర్వాదం, మాధుర్యాన్ని మనం అనుభవించలేని అభాగ్యులుగానే ఉంటున్నామని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ లేదండి. యేసుక్రీస్తు మనకు చూపిన మాదిరి చూడండి. ఆయన ఎదుటి వారిని ఎలాగా, పొరుగు వారిని ఎలా ప్రేమించాడు అనంటే పాపిని సహితం ప్రేమించాడు. ఎదుటివాణిని అన్నప్పుడు పరిశుద్ధుని, అలాగే మంచి నడవడి కలిగిన వారిని, లేకపోతే మంచి గుణగణాలు కలిగిన వారిని, వాళ్ళను మాత్రమే ప్రేమించడం అని కాదు. యేసయ్య మనకు నేర్పించిన అనుభూతి ఎలాంటిది? పాపములో పట్టబడి, పాపములో మగ్గిపోయి, లోకము చేత ద్వేషింపబడి, లోకము చేత చిన్న చూపు చూపబడిన వ్యక్తులను కూడా హక్కును చేర్చుకొని ప్రేమను పంచిన ప్రేమమూర్తి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈరోజున ఎదుటి వారిని బలహీనతలు మనం చూస్తున్నాము, ఎదుటి వానిలో ఉన్న శక్తిహీనతలు మనం చూస్తున్నాము, ఎదుటి వానిలో ఉన్న క్రియలను మనం చూసి దూరాన పెడుతున్నాము, ద్వేషిస్తున్నాము, ప్రేమను పంచలేకపోతున్నాము. నా ప్రియమైన వారులారా, మన పొరుగు వారిని మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ఆ రీతిగా ప్రేమించాలనేది దేవుని వాక్యం మనకిస్తున్న చక్కటి సందేశం. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. కాస్త కష్టతరమైన మాట వింటున్నామండి. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మనము మన తండ్రికి అంటే దేవునికి కుమారులై ఉండునట్లు మన శత్రువుల్ని ప్రేమించాలంట. ఇది మనకు సాధ్యమవుతుందా అంటే అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి, ఆ రీతిగా మనం నడిపించబడాలి. శత్రువుని శత్రువుగా చూస్తాము, శత్రువుని మనం దూరాన ఉంచాలని కోరుకుంటాము, శత్రువు యొక్క నాశనాన్ని కోరుకుంటాం. వాళ్ళు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, ఎందుకంటే నాతో శత్రుత్వం పెంచుకున్న తర్వాత వాళ్ళు వర్ధిల్లితే ఎలాగా, వాళ్ళు ఆశీర్వదించబడితే ఎలాగా అనేది మన ధోరణి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ శత్రువు దీవించబడి, ఆశీర్వదించబడి, మన కనుల ఎదుట కళకళలాడుతూ ఉండాలన్న ఆ ప్రేమ దృక్పథం మనం కలిగి ఉండాలంట. ఇదే దైవ స్వభావం, దైవత్వానికి నిదర్శనం. ఒకవేళ మనల్ని చేతగాని వాళ్ళే చూడవచ్చు. వాళ్ళు శత్రువుకి మనం ప్రేమను పంచినప్పుడు మనం వేరే విధంగా
పరిగణింపబడవచ్చు. అయినప్పటికీ కూడా దేవునికి ఇష్టమైనది. నేను ఒక దైవ సేవకుడు చెప్తుంటే విన్నానండి. 2 దేశాల మధ్య ఓ తీరని పోరు. ఈ 2 దేశాలు ఎలా ఉన్నాయి అనంటే కత్తులు నూరుకుంటున్నాయి. సరే, ఒక మాట చెప్తాను. ఈ దేశం వాళ్ళు ఏం చేశారు? లారీలు చెత్త తీసుకొని వచ్చి అవతల దేశంలోనికి, గోడ అవతలకి ఈ లారీలు చెత్తని వాళ్ళ దేశం మీదకి వేశారంటండి. వాళ్ళ దేశంలోకి వేసేసారు. వాళ్ళు అది చూశారు. అరే ఏంటి ఇంత చెత్త అలా వచ్చింది? చూస్తే ఆ దేశం వాళ్ళు లారీలతో తెప్పించి వీళ్ళ దేశం మీదకి వేసేశారు. వెంటనే ఈ దేశం వాళ్ళు ఏం చేశారు తెలుసండి? లారీలు ఫ్రూట్స్, ఫలాలు, పండ్లు, పలహారాలు తెప్పించి ఆ దేశంలోకి వేశారంట. వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఇదేంటి, మనం చెత్త వేశాం కదా వీళ్ళకి మీదకి, వీళ్ళేంటి ఫ్రూట్స్ వేశారేంటి, ఫలాలు వేశారేంటి, పళ్ళు పలహారాలు విసిరేశారేంటి అని వాళ్ళని అడిగారట. అరే బాబు, మేము చెత్త కదా వేసింది మీ మీదకి, మీరేంటి పండ్లు పలహారాలు ఫలాలు ఫ్రూట్స్ ఇవన్నీ మా దేశం మీదకి వేశారంటే వాళ్ళు అన్నారట, మా దగ్గర ఉన్నది అదే, మీ దగ్గర ఉన్నది అది, మా దగ్గర ఉన్నది ఇది. చూసారండి నా ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయనను కొట్టిన వారిని, హింసించిన వారిని, రక్తశక్తిని చేసిన వారిని ఆయన గడ్డపు వెంట్రుకలు పీకారే, నెత్తి మీద కిరీటం పెట్టి నొక్కి ఒక్కి బాధించారే, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారు. అలాంటి వారిని సహితం ఆయన ప్రేమించాడండి. అంతకు మించిన శత్రువులు ఉంటారా మనకు? యేసయ్యకున్నంత శత్రువులు మనకుంటారా? ఆయనకి శత్రువుగా చూడలేదండి. శత్రువుని ప్రేమించాడు ఆయన. ఆ శత్రువు కొరకు రక్తం కార్చాడు ఆయన. ఆ శత్రువు కొరకు విజ్ఞాపన చేశాడు ఆయన. ఆ శత్రువుని తనతో కూడా తీసుకుని వెళ్ళాలని కోరుకున్నాడు ఆయన. ఆ శత్రువుని ఆయన రాజ్యములో ఆయనతో కూడా నివసింప చేసుకోవాలని కోరుకొనిన ప్రేమమూర్తి, ప్రేమ సాగరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనము తండ్రికి కుమారులు మగునట్లు ఈ ప్రేమ, శత్రువుని ప్రేమించగలిగిన ఆ ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటిది మనకెంతైనా క్షేమకరమైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది అనేది మనం గ్రహించాలండి. చివరిగా ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. తన సహోదరుని ప్రేమించాలంట. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరునికి ప్రేమను పంచుతాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఈ ప్రేమలు కరువైపోతున్నాయి. ఈ ప్రేమలు అరుదైపోతున్నాయి. ఈ ప్రేమలు మంటగలిసిపోతున్నాయి. కలిగిన పదవులు కానీ, కలిగిన ఆస్తులు కానీ, కలిగిన ఆధిపత్యాలు కానీ ఇలాంటి మాధుర్యమైన ప్రేమను పటాపంచలు చేస్తున్నాయి. ఆ సహోదరునికి ప్రేమను పంచినప్పుడు మనము దేవునిని ప్రేమించిన వారు అనడానికి నిదర్శనం కదా. ఒక్క తల్లి గర్భంలో పుట్టిన సహోదరులు సహితం ఈ రోజున ఈ ప్రేమకు దూరాన ఉంటున్నారండి. ఈ ప్రేమను పంచుకోలేని వారుగా ఉంటున్నారండి. తుంచుకుంటున్నారు చిన్న చిన్న విషయాలకి, ఆస్తుల దగ్గర, అంతస్తుల దగ్గర, పొలాల దగ్గర, స్థలాల దగ్గర. ఏదైనా ఒక చిన్న మాట పెరిగినప్పుడు ఒక మాట విషయంలో కూడా సహించలేని, ప్రేమించలేని వ్యక్తిత్వాన్ని ధరించుకుంటున్నారండి. ప్రేమ అనేది ఎంత మాధుర్యమైనదో గ్రహించలేక మనం చాలా చిన్ననాటి నుంచి వింటుంటాం. ప్రేమే జగతికి మూలం అని పాడిన పాటలు. ఈ జగతికి కారణం ప్రేమ కాదా? మరి అలాంటి ప్రేమను ఈ రోజున మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నామనే విమర్శ మనందరికీ కలగాలండి. అందుకే పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. కాస్త మనకు ప్రయాసగానే ఉంటుంది. సహోదరుని ప్రేమించడం, శత్రువుని ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడం, మరి ముఖ్యంగా మనకు ప్రాణం ఇచ్చిన, మనకు రక్షణ ఇచ్చిన
దేవునిని ప్రేమించడం పూర్ణ హృదయంతో, ఇవన్నీ ప్రయాసగా ఉన్నప్పటికీ మనకు ప్రతిఫలాన్ని ఇస్తాయి. గనుక ఈ ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడదాం. దైవ దీవెనలకు మనం పాత్రులమవుతాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా మేము ప్రేమ కలిగి ఉండుట నేర్చుకోవడానికి సహాయం చేయండి. మీరు చూపినంత ప్రేమ మేము చూపించలేకపోతున్నాము. నైనా మా హృదయాన్ని విశాలపరచండి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో మిమ్మల్ని ప్రేమించడానికి, పొరుగువారిని ప్రేమించడానికి, శత్రువుని ప్రేమించడానికి, సహోదరుని ప్రేమించడానికి మా హృదయం విశాలపరచబడాలి. నాయనా, ఇదిగో ఈ మాటల ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి ఈ ప్రేమ కలిగి ఉండటం వలన కలిగే ఆశీర్వాదానికి మేము యోగ్యులమై ఉండడానికి మీరు సహాయం చేయమని ఈ మాటలు వింటున్న వారిని, అలాగే మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.